నిర్మల్ జిల్లా ఖానాపూర్లో కాంగ్రెస్ జనహిత పాదయాత్ర విజయవంతంగా ముగిసింది. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ నేతృత్వంలో సూర్జాపూర్ నుంచి ఖానాపూర్ తెలంగాణ చౌక్ వరకు రోడ్ షో నిర్వహించారు. తెలంగాణ సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శమని, బీసీలకు 42% రిజర్వేషన్ బిల్లును మోదీ సర్కార్ అడ్డుకుంటోందని ఆరోపించారు. మహేష్ గౌడ్ బీజేపీ, బీఆర్ఎస్లపై విమర్శలు చేస్తూ ఢిల్లీలో ఆందోళన ద్వారా బీసీ రిజర్వేషన్ సాధిస్తామని అన్నారు ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్. కాంగ్రెస్ జనహిత పాదయాత్రకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ చేపట్టినటువంటి జనహిత పాదయాత్ర ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నిర్మల్ జిల్లాకు సంబంధించి చేరుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మనతో పాటుగా మీనాక్షి నటరాజన్ గారు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. జనంతో మమేకం కావాలని, జనానికి ఇస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ ఫలాలు తీరుతం తెలుసుకోవాలని, ఏమైనా లోటుపాటు ఉంటే తెలుసుకొని ముఖ్యమంత్రికి వివరించాలని, తద్వారా ప్రజలు కోరుకునే విధంగా ప్రజల ఆకాంక్షల అనుగుణంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఫలాన్ని ఇస్తుంది. ముఖ్యమంత్రి గారు, నేను, మీనాక్షి గారు అందరం కూడా అనుకుని పాదయాత్ర చేస్తా ఉన్నాం. ఇది ప్రజల యొక్క వాస్తవ పరిస్థితి తెలుసుకొని ఇంకా మెరుగైనటువంటి సంక్షేమం అభివృద్ధి ఇవ్వడానికి పాదయాత్ర. 5, 6, 7 ఢిల్లీలో ధర్నా ఉంది. ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ముఖ్యమంత్రి మొదలు కింది స్థాయి కార్యకర్తలు జంతర్ మంతర్లో 6న ధర్నా చేస్తాం. 5న పార్లమెంట్లో ఈ బిల్లు తీసుకొచ్చే ప్రయత్నం మా ఖర్గే రాహుల్ గాంధీ గారు చేస్తారు. 7న రాష్ట్రపతిని కలిసే ప్రయత్నం చేస్తా ఉన్నాం. బీజేపీ పార్టీని, కేంద్ర ప్రభుత్వాన్ని మెడలు వంచైన रिजर्वेशन अंशाన్ని తేల్చుకోవాలని చూస్తా ఉన్నాం. तो प्रदेश कांग्रेस कमेटी के आह्वान पर जो जनहित पदयात्रा चल रही है वो पूरे तेलंगाना के पुराने 10 जिलों में हम कर रहे हैं और हमारी कोशिश है कि हम जो जाति जनगणना के जरिए सामाजिक न्याय, आदिवासी न्याय, दलित और अल्पसंख्यक और पिछड़े वर्ग और सबको साथ में लाने का मौका है, उसके बारे में हम आह्वान करें। और राहुल जी की प्रेरणा से हमारे माननीय मुख्यमंत्री जी, हमारे खरगे जी के मार्गदर्शन में हम सब राजधानी दिल्ली में 5, 6 और 7 को एक विशाल धरना और पार्लियामेंट मार्च करने वाले हैं। सरकार कैसे चल रहा है? हम सब जानते हैं कि जिस तरह से इस सरकार ने अपने गारंटीज का परिपालन किया है, मुझे नहीं लगता कि और कोई भी सरकार इस तरह से इतने कम समय में और इतनी विपरीत परिस्थिति में, जबकि बीआरएस खजाना खाली छोड़कर गई, तब इस तरह से काम कर सकती थी. బాదంకుర్తి వద్ద ప్రారంభమైనటువంటి పాదయాత్ర ఖానాపూర్ చేయడం జరిగింది. ఖానాపూర్లో మాత్రం ఈ సందర్భంగా మాట్లాడేటువంటి మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, అదే ఏఐసీసీ మీనాక్షి నటరాజన్ చెప్తున్నారు. వచ్చే ఎన్నికల్లో 100% సీట్లు తప్పకుండా గెలుస్తామని చెప్తున్నారు. స్థానిక ఎన్నికల్లో పార్టీ బలోపేతంపై దృష్టి పెడుతున్నట్టుగా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఢిల్లీలో చేపట్టినటువంటి బీసీ రిజర్వేషన్ ఏదైతే సమరం అయితే చేపట్టడం జరిగిందో తప్పకుండా తెలంగాణలో బీసీ రిజర్వేషన్లు సాధిస్తామని చెప్పేసి ముక్తకంఠంగా చెప్పడం జరిగింది. ముఖ్యంగా బీసీ రిజర్వేషన్లకు సంబంధించి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అడ్డుకుంటుంటారని చెప్పేసి ఆరోపించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా మహానిష్ఠుడు మాత్రం ఎక్స్క్లూజివ్గా మీనాక్షి నటరాజన్ మాట్లాడుతూ ప్రధానంగా తెలంగాణలో బీసీల రిజర్వేషన్ సాధిస్తాం, రాహుల్ గాంధీ తెలంగాణ మోడల్ ఇక్కడ దేశవ్యాప్తంగా చెప్తున్న నేపథ్యంలో దానిని సాధించి తీరుతామని చెప్పేసి అయితే వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ సంతోషంగా శ్రీనివాస్ ఖానాపూర్.